ఏది ప్రాముఖ్యం ఇప్పుడు? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆత్మ ప్రాముఖ్యం. కనుక మనం అందరం చేయాల్సింది ఏంటంటే, మన ముందున్న పర్వతము చదును భూమి అయిపోవాలంటే, మన ముందున్న సమస్యలు చదును భూమి అయిపోవాలంటే, మన ముందున్న ఎరికో కూడా కూల్చబడాలంటే, మన ముందున్న ప్రతి ఆటంకాలు యేసు నామములో లయపరచబడాలంటే ఒకటే ఒకటి చేయాలి, ఆయన ఆత్మను మనము. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చింది. ఇక ఎవరితో మీరు మాట్లాడద్దు, ఎవరిని చూడద్దు. కళ్ళు మూసినారా మీ ఉన్న స్థలాన్ని కూడా మీరు మర్చిపోవాలి. నేను ఇక్కడ కూర్చున్నాను, నా ముందు బైబిల్ ఉంది, నా ముందు ఫోన్ ఉంది, నా పక్కన పలానా పిల్లోడు కూర్చున్నాడు, ఎన్నొద్దు. కెమెరా కెప్తి కళ్ళు మూసినారా, దీని పేరేంటి? గుడిక పేరు అది. మీరు ఒక్కసారి కళ్ళు మూస్తే ఏమైపోవాలి? మీరు పరవశం. ఎప్పుడైతే పరవశం అవుతారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తారు, ఇప్పుడు ఆయనతో మాట్లాడాలంటే ఏం మాట్లాడాలా? ఏ భాషలో మాట్లాడాలా? అన్ని భాషలో. అంతే కదా. ఇప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయనతో మాట్లాడాలి కదా. మాట్లాడాలంటే ఆయన భాషలోనే నువ్వు. అందుకని ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడడం కాదు. ఇంకో మాట చెప్తాను వినండి. ఈ పరవశం కూడికలోనే భాషలు మాట్లాడడం కాదు. సమయము దొరికినప్పుడు అంత, అవకాశము దొరికినప్పుడు అంత, రోజు గంటల తరబడి భాషలు మాట్లాడాలి. ఇది సంఘం నేర్చుకోవాలి. ఈ సంఘము నేర్చుకోవాలి. చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించాలి. ఇదేంట్రా వాళ్ళు